ప్రతిపక్ష నేత జగన్తో పాటు వైకాపా నాయకులందరిపై కేసులున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. అవినీతి లేదా ఇతరత్ర కేసులున్న నాయకులే వైకాపాలో ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్ర సంక్షేమంతో పాటు యువత భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. అనంతపురం జిల్లా గుత్తిలో ఎన్నికల ప్రచార సభలో సీఎం పాల్గొన్నారు. నా చెవుల్లో ఇంకా వినపడొస్తున్నాయి. ఆ రోజు జాబు రావాలంటే బాబు రావాలి, అది ఆ రోజు మీరు ప్రభావితం చేసిన విధానం. ఏం తమ్ముళ్ళు, ఒక కియా మోటార్స్ చూశారా మీరు? నీళ్లు లేవు, వాళ్ళు అడిగారు నీళ్లు ఎక్కువ ఉన్నాయన్నారు. నేను ఒకే మాట చెప్పాను, మీరు ఫ్యాక్టరీకి ఒప్పుకోనంటే కాదు, మీరు నీళ్లు ఇవ్వమంటే 6 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి, కియా మోటార్ ఇప్పుడే రోడ్డు మీద తీసుకొచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. అనంతపూర్లో కియా మోటార్ వస్తుందనుకున్నారా? సౌత్ కొరియా సిటీ వస్తుందనుకున్నారా? 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే MOUలు వచ్చాయి. ఇప్పటికే 5 లక్షల కోట్లు పరిశ్రమలు కూడా ప్రారంభించి పనులు అవుతున్నాయి. మొత్తం ఇంకొక 20 లక్షలు రావాలి ఉద్యోగాలు, దీంతో 10 లక్షలు వస్తాయి. తమ్ముళ్ళు, మళ్లీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, జాబు రావాలంటే మళ్లీ బాబు రావాలి. మనకొక విశ్వసనీయత ఉంది, అదే జగన్మోహన్ రెడ్డి వస్తే జాబులు ఊడిపోతాయి. తమ్ముళ్ళు, జాగ్రత్తగా ఉండండి మీరందరూ. పరిపాలన తెలియదు, 31 కేసులు ఆయన పైన. ఎవరన్నా మీరు కూడా ఏమారితే ఒక చిన్న కేసులో పెట్టి ఆ తర్వాత కేసులయ్యి నువ్వు కూడా జైలుకు ఇంటికి తిరుగుతావు. తమ్ముడు, జాగ్రత్తగా ఉండమని మరొకసారి కోరుతున్నా. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ చూడండి, అంతా జైలు పక్షులే. చాలా మంది అవినీతితో ఏదో కారణంతో కేసులు పెట్టి జైలుకు పోయారు తప్ప వాళ్ళు మామూలు రాజకీయ నాయకులే కానే కాదు. రాష్ట్రానికి రౌడీయిజం కావాలో అభివృద్ధి కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే ప్రజలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. నిన్నే మీరు చూశారు కడపలో వివేకానంద రెడ్డి గారి హత్య. ఏం తమ్ముళ్ళు, ఈ హత్య ఎవరు చేశారు? తమ్ముళ్ళు, వివేకానంద రెడ్డి. ఫాలో అయ్యారా మీరంతా? జైలుపైకి ఎత్తండి, ఫాలో అవుతున్నాను వాళ్ళు. ఇది ఇంటి దొంగల పని అవునా కాదా? ఆ ఇంటి దొంగలు బయట వస్తారని ఇప్పుడు ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. అంతేకాదు, కోర్టుకు పోయి అడుగుతున్నారు. ఏం జరిగిందో సిట్టు బయట పెట్టకూడదు, ఎంక్వైరీ చేయకూడదు, ఒకవేళ ఎంక్వైరీ చేసినా వాస్తవాలు బయట చెప్పకూడదని. తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా, మళ్లీ ఇలాంటి వాళ్ళ అధికారానికి వస్తే మీ ఇంట్లో మీరు కాపరాలు చేయగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్వేచ్ఛగా ఉంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు రౌడీజం కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, హత్యలు కావాలన్నా, నీళ్లు కావాలన్నా? అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరడానికి వచ్చాను. నాకు భయం లేదు, పోరాడతా. కానీ మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ తెలంగాణలో 16 సీట్లు గెలుస్తాను, ఢిల్లీలో చక్రం చెప్తానంటాడు. మొన్ననే 88-89 సీట్లు గెలిచి ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ అన్ని కొనేసి ఆయన ఏదో బలమైన నాయకుడిగా ప్రొజెక్షన్ ఇచ్చుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం మనకు అన్యాయం చేసింది, అవునా కాదా? మీకు కూడా కోపం ఉందా లేదా? మనల్ని తిట్టాడా లేదా? రాక్షసులు అన్నారు, దోపిడీదారులు అన్నాడు, బందిపోట్లు అన్నాడు, గతి లేకుండా వచ్చామన్నారు. ఎన్ని విధాలు తిట్టాలో అన్ని విధాలు తిట్టాడు. 1 లక్ష కోట్ల రూపాయలు మనకు రావాల్సిన వాటా ఎగ్గొట్టాడు. తిరిగి మన మీద దాడి చేస్తూ 5,700 కోట్ల రూపాయలు కరెంటు వాడుకుని దానికి కూడా డబ్బులు కట్టకుండా దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. ఈ రోజు ఒకటే అడుగుతున్నా, ఈరోజు అతను ఇక్కడ పెత్తనం చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఊడిగం చేస్తారంటున్నాడు. చేసుకొని నాకేం బాధ లేదు, పోయి లోటస్ పాండ్లో ఉండండి.
ఊడిగం చేయండి. బాంచన్ని కాళ్ళు మొక్కుతాను మొక్కండి, ఆయన కాళ్ళు కడుక్కోండి, ఆ నీళ్లు నెత్తినేసుకోండి, నాకేం బాధ లేదు. మీకు ఇబ్బంది కలిగితే మాత్రం ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టరు. మాకు రావాల్సిన నీళ్లు కానీ రానియకుండా చేసిన మా హక్కులు కాళ్ళరాచిన ఒకప్పుడు నేనే హైదరాబాద్ అభివృద్ధి చేశాను కానీ ఇప్పుడు నాకే బాధలా. మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో మా ఇల్లు కూడా మీ ఇంటికి అంతే దూరం. ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా.